ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మరి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? మీరిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు? ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది తులారాశి. తులారాశి ఈ తులారాశి వారి గురించి మనము ఎంత చెప్పుకున్నా కూడా కొంచెం తక్కువేం చెప్పొచ్చు. మనకి సమయం ఉండదు, వారికి వినేటువంటి ఓపిక ఉండదు. ఎందుకంటే ఇలాంటి గురువులు ఎంతో మంది చెప్పి 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 విని 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 విసిగెత్తిపోయినారు. ఎందుకంటే కోరికలు కొండలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటవు. ఏందో ఈ గురువులు చెప్తా ఉంటారు, మేము వింటూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటాం, కానీ మాకు ఏది అవ్వట్లేదు అనుకుంటారు. ఎందుకంటే తులారాశి వారు MBA చేస్తారు, జాబ్ మాత్రం ఏ హోటల్లోనో మేనేజ్మెంట్ గానో ఇంకో పని చేస్తూ ఉంటారు. చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం లేదు. డాక్టర్ చదువుతాడు, బట్టల షాప్ పెడతాడు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, బంగారం షాప్ పెడతాడు. అంటే వాళ్ళు చేసేదానికి ఆపోజిట్ లో ఉంటది, కానీ వారి తెలివితేటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక గురువు గారు ఉంటారు, ఆ గురువు గారు వెనక ఒక 10 మంది శిష్యులు ఉంటారు. గురువుగారు ముందు పోతూ ఉంటాడు. పోతూ ఉండగానే ఆ చెట్టు పండ్లు అవి ఇవి జనాలు ఇస్తూ ఉంటారు కదా, ఇచ్చిన వీళ్ళు వెనక ఉన్నటువంటి శిష్యులు ఉంటారు కదా, వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఈయన అనుకుంటాడు వీళ్ళంతా సేవ్ చేస్తుంటారు, వెనక దాచి పెట్టేసి నేను పోతున్నప్పుడు ఆకలేసినప్పుడు నాకు ఇస్తారు కావాలి అని అనుకుంటారు. అనుకోగానే ఆ మధ్యాహ్నం అవగానే ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట. వెనక్కి ఇతను గురువుగారు ఎలా అయితే నడుస్తుంటాడో వాళ్ళు కూడా అలా నడుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటివి ఉండవు, ఇచ్చినవన్నీ తింటుంటారు వాళ్ళు. గురువు గారు అనుకుంటాడు నా కోసం దాచి పెడతారేమో, వాళ్ళు అనుకుంటారు గురువుగారు ప్రేమతో మాకిచ్చారేమో అని వాళ్ళు అనుకుంటారు. ఇచ్చిన ప్రతిదీ వీళ్ళకి పట్టకపోయినా తింటారు, గురువు గారు ఇచ్చారు కదా అభిమానంతో. గురువు గారు అనుకుంటారు నా సమయానికి దాచి పెడతారు కావాలని వీళ్ళు అనుకుంటారు. అంటే ఈ తులారాశి వారి పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంటది. ఏదైనా చేయనియండి, వీరికి ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ప్రేమ కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ఏదైనా సరే ఇలానే ఉంటుంది. వీరితో మొహమాటస్తులు, చెప్పరు, చెప్పేది అర్థం కాదు, అర్థమైంది చేయలేరు, సపోర్టింగ్ ఉండరు. వీరు ఇస్తానంటే తీసుకుంటారు, వీరికి ఇవ్వాలంటే ఆలోచిస్తారు. గొడవలైతే తగాదులైతే ఇంకా చాలా దూరం వెళ్తుంది. అన్నీ కూడా అప్పుడు ఏంటంటే వదిలేసి వెళ్ళిపోవాలి. ఓహో ఇది నాది కాదులే అని వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే ఖచ్చితంగా బాధపడతారు. అంటే నేను రూపాయి ఇచ్చాను కదండి, రేపటి రోజు నాకు రూపాయి ఇవ్వండి అంటే ఖచ్చితంగా వీరు బాధపడతారు. రూపాయి ఇచ్చి వదిలేయాలి ఇది నాది కాదు అని. అప్పుడే తులారాశి వారికి అదృష్టం వస్తుంది. ఇది ఎవరైతే పాటిస్తారో వారు అదృష్టవంతులు అవుతారు. చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటారు, ఆకర్షవంతులుగా ఉంటారు. ఏ రాశి వారైనా అట్రాక్ట్ చేయగలుగుతారు, కానీ వీళ్ళనే వాడేస్తారు. వీళ్ళ దగ్గర ఏమి లేకపోయినా పిండేస్తారు. దున్నపోతుకు పాలు పిత్తినట్టే అనమాట, వీళ్ళు పిండేస్తారు. అందుకని చెప్పేసి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెము నెమ్మదిగా ఆలోచించుకొని అడుగు వేయాలి. మొహమాటంగా ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటారు. ఉండాలి, ఉంటేనే అవుతుంది. లేకపోతే వీరు ఇబ్బంది పడతారు. వయసు అంతా మోకాళ్ళు ముందుకు వస్తాయి, మోచేతులు వెనక్కిపోతాయి. వీరి నుంచి ఇంకా సహాయం కోరే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే మొహమాటం అనేది మానుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అది చేయాలి. ఈ సెప్టెంబర్ మాసం ఇంకోటి ఉంది, ఇది వింటే చాలా బాధ కలిగిస్తుంది విషయం. ఏంటంటే పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకు తులారాశిలో ఉండవారంటే వీళ్ళని ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇంకొకరు ఎవరైనా సరే వచ్చి లేదన్నా నేను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశాను ఆల్రెడీ అంటే, అవునా సరే నేను మాట్లాడేసి నేను సెట్ చేసి నేనే పెళ్లి చేస్తా అని చెబుతారు అనమాట. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దయాదాక్షణలో కూడా మరి ఈ రకమైన దయాదాక్షణలు ఉంటాయి. అందుకని ఈ రకంగా చాలా బాగుంది. ఇంకా అదే కదా, నిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ తులారాశి అబ్బాయి ఎవరిని ప్రేమించాడని వెళ్ళిపోయి ఇచ్చేసేయండి. స్త్రీ కూడా అదే ఇద్దండి. ఎవరైనా అబ్బాయి వచ్చి ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీకి ఎవరైనా ప్రపోజ్ చేసినా లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పినా, అంటే పెళ్లి అయిన తర్వాత ఏం చేయలేరులేండి, పెళ్లి కాకముందు చెప్తే కూడా ఎవరైనా వచ్చేసి
అట్లా ప్రపోజ్ చేశానండి అంటే, అవునా సరే నేను మాట్లాడేసి నేనే మాట్లాడతా అని చెప్తాను అన్నమాట. వీళ్ళు పెద్ద మనుషులు అవుతారు. ఓహ్! అందుకని చెప్పేసి వాటిలో కొంచెం చూసి అడుగు వేయాలి. అలాగా మన విషయాలు, మన పేజెస్, మన పర్సనల్స్ ఏవైనా ఉంటే మన వెనక శత్రువులు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి అవును. ఎవరికి షేర్ చేయకూడదు. పలానా అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడని కానీ, పలానా అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసిందని కానీ ఎవరికి షేర్ చేయనంత వరకు ఇది బాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళకి మరి రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఇటు చిత్ర పరిశ్రమ రంగంలో కావచ్చు ఎలా ఉంటుందంటారు? చిత్ర పరిశ్రమలో అయితే ఖచ్చితంగా కాంట్రవర్సీ వస్తాయి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు వస్తాయి కానీ దాంతో పాటు వీరికి పేరు ప్రఖ్యాత చెడు కూడా ఒకటి వస్తుంది. కాటాలా ఉంటుంది అనమాట వీరికి. ఇటు పక్క మంచి ఉంటే ఇటు పక్క చెడు ఉంటుంది. వీరు ఎంచుకోలేరు అనమాట. అలాగా స్థిరంగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. చిత్ర పరిశ్రమ అయితే మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కానీ అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి వీరికి. ఏదైనా మాట పట్టింపు వచ్చినా వాడి గురించి ఆలోచించుకొని వెళ్ళిపోవాలి. ఇక రాజకీయ రంగంలో అయితే మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది. కాకపోతే రాజకీయ రంగంలో ఎట్లా ఉంటుందంటే వీరు చేసిన పని ఎవరికో వేస్తారు. ఈయన ఇప్పుడు ఎమ్మెల్యేనే మంత్రిలో ఉంటారు అనుకోండి, వీరు అక్కడ పాలన చేసి వస్తారు, అది వచ్చేసి సీఎం కో లేకపోతే పిఎం కో వెళ్ళిపోద్ది. అత్త సొమ్ము అల్లుడు ఇక ఆ విధంగా అనుకోవచ్చు. అదే తులారాశి వారు అంతా ఏంటంటే ఆశాజీవులు అనమాట. రేపొద్దున బాగుంటుంది కానీ మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తారు అనే ఒక ఆశాజీవిలోనే వీళ్ళు ఉంటే పోతా ఉంటారు. అంత మంచితనం పనికిరాదు కాబట్టి కొంత మార్పు అనేది రావాలి. అలానే వీరికి ముఖ్యంగా ఈ మాసంలో చెప్పాల్సిందంటే ఈ తులారాశి వారికి ఇలాంటి స్ట్రెస్ ఫీల్ తో చెడు అలవాట్లు ఉంటాయి కొన్ని. దేనికి దాన్ని బానిస అయిపోతారు. ఇక ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వలేరు, అందుకని ఏదో దాన్ని బానిస అయిపోతారు. ఆ బానిస అయినటువంటి జీవితాన్ని గనక వెలుగు నింపితే అదృష్టవంతులు అవుతారు. ఇప్పుడు ఏదో ఒక జోదానికో బానిస ఏదో దానికి ముందు లేదా అమ్మాయికో అబ్బాయికో ఎవరికో దానికి బానిస అయిపోతారు, ఎడిట్ అయిపోతారు. ఆ ఎడిట్ది ఈ మాసంలో మానేయగలిగితే వీరు అదృష్టవంతులే. ఇక ఎందుకంటే వీరికి రానున్న కాలంలో అన్ని గ్రహాలు కూడా వీరికి మంచి చేస్తున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ మాసం 11వ తారీఖున వీరికి దాంట్లో కుజుడు వస్తున్నాడు, అంటే జోష్నిస్తాడు. కుజుడు వీరికి బాగా కలిసి వస్తాడు. శుక్రుడు కుజుడు ఫ్రెండ్స్, రాశాధిపతి శుక్రుడు, దాంట్లోకి కుజుడు వస్తున్నాడు. ఈ కుజుడు వస్తున్నాడు కాబట్టి వీరిద్దరు ఫ్రెండ్స్. వీరికి మంచి జరిగేదానికి చేర్పడతాడు అనమాట. మనిషిలో జోష్నిస్తాడు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఆరోగ్య సమస్యలన్నీ మెరుగుపడతాయి. అలానే రవి కూడా వీరికి తోడున్నాడు, బుధుడు కూడా వీరికి కలిసి వస్తున్నాడు. అన్ని రకాల బాగున్నాయి కాబట్టి మాటలతోనే డబ్బు సంపాదిస్తారు. కాబట్టి చెడు వ్యసనం వదిలేయాలి. చెడు వ్యసనం కుజుడికి పనికిరాదు, చెడు వ్యసనం శుక్రుడికి పనికిరాదు, చెడు వ్యసనం రవికి పనికిరాదు, బుధుడికి మాత్రం పనికి వస్తుంది. కానీ వీళ్ళు ముగ్గురు గ్రహాలు వీళ్ళు బాగుండాలి అంటే చెడు వ్యసనాన్ని వదిలేయాలి. అమ్మాయిల జోలు వెళ్ళకూడదు, అబ్బాయిల జోలు వెళ్ళకూడదు. దాంతోపాటు వ్యసనాలు ఇంకేమైనా ఉంటే వాటిని అరిగమించి బయటికి రావాలి. ఇదే వాళ్ళకి ప్రత్యేక రెమెడీ ఈ మాసంలో. ఇది టాస్క్ వీళ్ళకి, ఒక బిగ్ బాస్ టాస్క్ అన్నమాట వీళ్ళకి. ఇది చేస్తే మంచి స్థానానికి స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం తొలి అడుగు ఈ మాసం నుంచి మొదలైద్ది వీరికి. దాంతోపాటు ఏ రంగంలో ఉన్న వారికైనా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే వీరు చేసుకోవాల్సిన పరిహారం కన్నా ముందు వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి ఎల్లో కలర్, ప్యారెట్ గ్రీన్, ఈ రెండు కలర్స్ వీరికి కలిసి వస్తాయి. అలానే నీలి కలర్, ఆకాశంలో ఉన్నటువంటి నీలి కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే పొగ అంటారు కదా, ఆ కలర్ కూడా వీరికి బాగుంటుంది, ఊదా కలర్ అంటారు. తర్వాత వీరికి కలిసి వచ్చేటువంటి తిథులు 9, 5 ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి రెండో పెన్నిక ఇంకోటి మిస్ అయిందా, కలిసి వచ్చేటువంటి రోజు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం, ఆదివారం. ఈ రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరు ఎట్లా నవగ్రహాలకి పూజ చేసుకునే దానికి ఉంటుంది కాబట్టి, ఎలాంటి వినాయకుడికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొనసాగుతుంది కాబట్టి అక్కడ వీరు ప్రసాద నైవేద్యం సమర్పించాలి. అక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఏమి నైవేద్యం? వడపప్పు, పానకం, అలానే బెల్లంతో కూడినటువంటి అటుకులు. ఇవి సమర్పిస్తే వీరికి ఎవరు చెడు చేయకుండా, వీరి జోలు ఎవరు మోసం చేయకుండా ఉంటారు. వీరు స్ట్రెస్ ఫీల్ గాని ఆరోగ్య సమస్య గాని ఉన్నవారైతే ఈ యొక్క చెరుకు రసం అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే వీరికి అద్భుతమైన అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటితో పాటు ప్రతిరోజు కూడా వీరు పోతేపోయిన ఒక 30 కొబ్బరికాయలు, ప్రతిరోజు ఒక కొబ్బరికాయ వీరికి వీరే దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. కొబ్బరి చట్నీ చేసుకోకూడదు. ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేసేయాలి. ప్రతిరోజు సాయం సంధ్యలో ఒక కొబ్బరికాయ తీసేసుకోవాలి. ఇది చేస్తే వీరికి అన్ని రకాల దోషాలతో పాటు, కళత్ర దోషంతో పాటు, ఇంకా వీరికి కాలసర్ప దోషం, నాగదోషంతో పాటు పితృ శాపాలు ఉంటే కూడా తగ్గుమొహం పడతాయి.
ఈ ప్రక్రియ చేసుకుంటూ నవగ్రహాల నుంచి తీసిన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది. Hmm. ప్రతిరోజు పారాయణ చేసుకోవాల్సిన నెంబర్ 1952-764 ఈ నెంబర్ ని 290 సార్లు పారాయణం చేయాలి. ఓకే. చేతులు ఏదైనా వాటర్ కానీ జ్యూస్ కానీ పెట్టుకొని పారాయణం చేసుకుంటే అది భుజించినట్టయితే వీరికి అన్ని రకాల దోషాలు పటాపంచలై ఆ నవగ్రహాలు కూడా వీరి మీద మంచి వెసులుబాటుగా ఉండేదానికి అదృశ్యమంతేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.